అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామ సైనిక్ స్కూల్లో చిలుమూరు నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఒక ఎస్ఆర్ఎస్ఎస్ టెక్ ఇన్నోవేషన్ ఎక్స్పో కండక్ట్ చేశారు. అయితే ఈ ఎక్స్పోలో వాళ్ళు ప్రజెంటేషన్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్, ఇన్నోవేషన్ ఐడియాస్, కొన్ని ప్రజెంటేషన్ చూద్దాము. అలాగే ఈవెంట్ ఎలా జరిగింది, ఏం జరిగింది, వాళ్ళు ఎటువంటి టెక్నాలజీస్ నేర్చుకున్నారు, అలాగే వాళ్ళ గైడ్, వాళ్ళ మెంటర్ ఎలా సపోర్ట్ చేస్తారు, స్కూల్స్ ఎలా ఎటువంటి వాళ్ళకి మెటీరియల్స్ని ప్రొక్యూర్ చేసింది, ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు ఒకసారి మనం తెలుసుకుందాం. మీ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? పిక్ అండ్ ప్లేస్ రోబో. ఓకే, యాక్చువల్లీ ఈరోజు ఈవెంట్ ఎలా జరిగింది? బాగా జరిగింది. ఓకే, మీరేం నేర్చుకున్నారు? ఇంకోసారి ఎగ్జిబిషన్ జరిగితే బాగుంటుంది. ఓకే, మీరు ఏం నేర్చుకున్నారు అంటున్నాను? ఇందులో ఎటువంటి టెక్నాలజీస్ నేర్చుకున్నారు? పిక్ ఆపరేషన్ నేర్చుకున్నా. ఓకే, రోబోటిక్ ఎట్లా నడపాలని నేర్చుకున్నా. ఓకే, రోబోటిక్ ఆపరేషన్ నేర్చుకున్నాను. ఫైనల్గా ఈవెంట్ మీరేం ఫీడ్బ్యాక్ ఉందా ఏమైనా చెప్పడానికి? ఏం లేదా? ఎలా అనిపించింది? బాగా అనిపించింది. బాగా జరిగిందా? ఓకే, మీ పేరేంటి? వైష్ణవి. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నారు? 6th క్లాస్. ఓకే, ఈరోజు శ్రీరాములో ఇన్నోవేషన్ ఎక్స్పో జరిగింది కదా, అందులో ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? జాయ్స్టిక్ కంట్రోల్డ్ వీల్ చైర్. ఓకే, ఈవెంట్ ఎలా జరిగింది? మీ అనుభవాలు ఏంటి? చాలా స్కూల్స్ నుండి చాలా మంది వచ్చారు. మేము వాళ్ళకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసాము. చాలా ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్గా అనిపించింది. ఓకే, మీరు ఏ టెక్నాలజీస్ నేర్చుకున్నారు ఇందులో? అంటే ఏం నేర్చుకున్నారు? ఇది బిల్డ్ చేసేటప్పుడు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? తెలియదా? ఓకే, నెక్స్ట్ పర్సన్ చెప్పండి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? మీరు ఏమి నేర్చుకున్నారు? మీకు ఎలా అనిపించింది? మీరు ఏమి నేర్చుకున్నారు? ఎటువంటి టెక్నాలజీస్ నేర్చుకున్నారు? ఓకే, ఫైనల్గా ఫీడ్బ్యాక్ ఏంటి? ఈవెంట్ ఎలా జరిగింది, ఏం జరిగింది ఒకసారి మీ మాటల్లో? ఈవెంట్ అయితే బాగా జరిగింది సార్. ఓకే, నేను నేర్చుకున్నది అయితే ఇప్పుడు మనం ఎనర్జీ స్టోరేజ్ చేయడానికి మనం యూజ్ చేసుకోవచ్చు ఈ సీసాని. ఓకే, మన నాకు దీంట్లో ఛాలెంజెస్ ఏమో ఎన్నిసార్లు చేసినా సరే ఎనర్జీ లూజ్ అయిపోతుంది సార్ పద్దాక. ఓకే, అది ఛాలెంజ్ ఫేస్ చేశాను. ఓకే, మీ గైడ్ ఎలాంటి సపోర్ట్స్ చేశారు మీకు? మీ మెంటర్ బాగానే చేశాను సార్. మీ ఏటీఎల్ సార్ బాగానే బాగానే చేశారు? చేశాను. ఓకే, నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్? స్మార్ట్ బ్లైండ్ గాగల్సా? ఓకే, నైస్. ఏంటి మీ అనుభవం ఏంటి? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రాజెక్ట్ అయితే చాలా బాగా జరిగింది. ఓకే, పేరెంట్స్ అందరు వచ్చారు. పేరెంట్స్ మేము వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఓకే, వాళ్ళు చూసారు, మేము వాళ్ళకి చూపించాము. ఓకే, లాస్ట్ ఎన్ని నెలల నుంచి జరుగుతుంది ఇది? అంటే ఈ ప్రాజెక్ట్స్ అన్ని డెవలప్ చేశారు కదా, అంటే ఎన్ని నెలల నుంచి మీరు వాటి మీద వర్కౌట్ చేస్తున్నారు? ఈ ఐడియాస్ మీద గట్రా 1 month 2 months నుంచి వర్కౌట్ చేస్తున్నారా? ఓకే, నైస్. నెక్స్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? అంటే మీ అనుభవాలు ఏంటి? మీరేం చెప్పాలనుకుంటున్నారా? ఈరోజు నేను బ్లైండ్ స్టిక్ గురించి నేర్చుకున్నాను సార్. బ్లైండ్ స్టిక్ గురించి నేర్చుకున్నాను సార్. ఓకే, నైస్. బాగుంది. ఎలా చేశారు? ఏం చేశారు? అల్ట్రాసోనిక్ సెన్సార్, బజర్, మినీ బజర్, ఆర్డినో యూనో, రెయిన్ డ్రాప్ సెన్సార్, రెయిన్ డ్రాప్ మాడ్యూల్, వైర్. ఓకే, అండ్ జంపర్ వైర్స్. మీరు ఏ కాంపిటీషన్స్కి అటెండ్ అయ్యారు? మేము రాజమండ్రికి సెలెక్ట్ అయ్యాం. రామచంద్రపురంలో మేము బ్లైండ్ స్టిక్ చేసాం సార్. ఓకే, అక్కడ కూడా సేమ్ బ్లైండ్ స్టిక్ తీసుకెళ్ళి పర్టికులర్ ప్రెజెంటేషన్ చేశారా? అవును సార్. ఓకే, అక్కడ ఎలా అనిపించింది? ఏం ప్రైజెస్ వచ్చాయా? రాలేదు సార్. కన్సోలేషన్ ప్రైజెస్ వచ్చినట్టు ఉన్నాయి కదా సంథింగ్? అవును సార్. ఓకే, ఫైనల్గా ఏంటి ఏటీఎల్ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సార్ అర్థం కాలేదు సార్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటంటున్నా? ల్యాబ్ అట్మాస్ఫియర్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటున్నా? ఇక్కడ చాలా ఆబ్జెక్ట్స్ని చూసి నేర్చుకున్నాను సార్. ఓకే, చాలా టెక్నాలజీస్ మీద కొన్ని థింగ్స్ని మీరు నేర్చుకున్నారా? తెలియని థింగ్స్ ఏం నేర్చుకున్నారా లేకపోతే లేదా? నేర్చుకున్నారా? ఓకే, నెక్స్ట్ చెప్పాను. నెక్స్ట్ చెప్పండి ఏంటి ఎక్స్పీరియన్స్? My name is Lokesh Nayak. I am studying 8th class. This is our obstacle avoidance robot. We use in these components Arduino Uno. It is a microcontroller. It acts like a brain. This is ultrasonic sensor. It can find obstacles and detect. Next, motor driver. It can control DC motor speeds and change the directions. Next, servo motor. It helps to the sensor rotate side or back
ఓకే 360 degree. ఎలా అనిపించింది ఈవెంట్? బాగా జరిగింది. Good, sir. ఓకే, మీరు ఏమి నేర్చుకున్నారు? ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా ఏం చెప్పడానికి? నాకు చెప్పడానికి ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? ఏటీఎల్ మాత్రం చిన్న ప్లేస్ అయినా సరే మీరు చాలా మంచిగా జరిపించారు సార్ ప్రోగ్రామ్ మాత్రం. ఓకే, నెక్స్ట్ స్కూల్ ఎలా సపోర్ట్ చేశారు? స్కూల్ ఓకే సార్, బాగుంది. బాగా సపోర్ట్ చేస్తాను. నైస్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ చెప్పండి. ఓకేనా, మీకు ఎలా అనిపించింది, ఏమనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా, ఫీడ్బ్యాక్స్ ఉన్నాయా, సజెషన్స్ ఉన్నాయా? సజెషన్స్ ఏమని చెప్తే దాని ప్రకారం ఒక విల్ అరేంజ్. ఓకే. My name is V.R. Anwata. I'm studying 8th class in Sriram Science School. నేను చేసిన 50 పవర్ జనరేటర్ ప్రాజెక్ట్ మొన్న వెళ్ళి హ్యాకథాన్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్లేస్ కొట్టింది. ఓకే, కంగ్రాట్స్. ఈ ప్రాజెక్ట్ ఇలా యూజెస్ ఉన్నాయి. కాబట్టి అట్లా స్టేట్ లెవెలా? స్టేట్ లెవెల్. ఈ ప్రాజెక్ట్ ఇలా ఈ అథ్లింగ్ ర్యాపర్ చిన్నదైనా మీరు చాలా గొప్ప ప్లేస్ తీసుకెళ్ళాలి. మీరు మాకు సపోర్ట్ చేసినందుకు మీ వాళ్ళకి మేము మీరు మంచి చాలా ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా చేస్తున్నాం. చాలా నేర్చుకుని అథ్లెటిక్ ర్యాపర్లో శ్రీరామ స్కూల్ చదువుతో పాటు ఈ కూడా నేర్పితే చాలా బాగుంది. స్కూల్ వేరే స్కూల్ అలా కాకుండా ఈ స్కూల్ చాలా బాగుంది. చదువుతో పాటు నేను ఇలా ప్రాజెక్ట్స్ కూడా నేర్పుతారు. మీ సపోర్ట్ చాలా థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్లో చాలా నేర్పుతున్నారు. ఇలాంటి మేము ఎన్నో నేర్చుకుని ఆశిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ అన్న. నా పేరు పి అక్షత్. మై నేమ్ ఇస్ పి అక్షత్. మా ప్రాజెక్ట్ పేరు హార్ట్ రేట్ మానిటరింగ్ సిస్టమ్. ఓకే. మేము ఈ సైన్స్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఎలా అనిపించింది? బాగా ఏం నేర్చుకున్నారు? ఏ టెక్నాలజీస్ మీద నేర్చుకున్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా కాంపోనెంట్స్ తెలుసుకున్నాను. ఏ కాంపోనెంట్స్? ఆర్డినో నానో. ఓకే, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఓకే, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ గురించి సాల్డరింగ్ చేయడం గట్రా వచ్చిందా? వచ్చింది. ఓకే, నైస్. యా, ఎలా మీ పేరేంటి? మీకు ఎలా అనిపించింది ఈవెంట్? నా పేరు మాలయ్య. ఐఎమ్ స్టడింగ్ 8th in శ్రీరామ్ సైనిక్ స్కూల్. ఈ ప్రాజెక్ట్ ఈ ఎక్స్పో వల్ల మనకు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉండిద్ది అంటారు కదా. కొంతమందికి ఇక్కడ బెస్ట్ ప్రజెంటేషన్స్ ఇవ్వగలుగుతారు. అలాగే స్కూల్ చేసిన సపోర్ట్ కూడా మంచిగా ఉంది. ముఖ్యంగా మీరు సార్ మాకు ఈ ప్రాజెక్ట్స్లో ప్రోగ్రామింగ్ చేసి ఇవ్వటం, మాకు స్క్రిప్ట్స్ అనేవి చేసి చూపించటం. అలాగే ఇది CO డిటెక్టర్. ఇది దేన్ని డిటెక్ట్ చేసిద్దంటే బర్నింగ్ ఆఫ్ వుడ్, ఏవైతే కార్బన్ మోనాక్సైడ్ గ్యాసెస్ అనేవి ఎక్కువ ఉంటాయో అక్కడ ఇది డిటెక్ట్ చేసిద్ది. అల్టిమేట్ మీకు ఎలా అనిపించింది? సజెషన్స్ అంటూ ఏం లేవు. అంటే ఇంకా కొంచెం వైడ్గా పెట్టి ఎక్కువ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తే ఎవ్రీవన్ విల్ నో అబౌట్ ఇట్. ఓకే, దట్స్ ద సజెషన్ ఫ్రమ్ మీ. అండ్ సైన్స్ ఎక్స్పో అనేది ఎక్సలెంట్ అండ్ డిలైట్ఫుల్నెస్. ఓకే, ఇంకా స్టార్ట్ చేయండి. ఎలా అనిపించింది? మీరు ఏం నేర్చుకున్నారు? ఇంకా సజెషన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్. ఓకే, నేను చెప్తారా? ఎలా అనిపించింది ఏంటి ఎక్స్పో? చాలా బాగా అనిపించింది. ఓకే, ఇంకా బాగా చేయాలి. ఇంకా బాగా మనం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలా? షూర్, డెఫినెట్గా మనం వర్కౌట్ చేద్దాం వాటి మీద. ఏ టెక్నాలజీ మీద తీసుకెళ్తే బాగుంటుంది? ఏ టెక్నాలజీస్ మనకు బెటర్గా ఉంటాయి? ప్రజెంట్ ఏ టెక్నాలజీస్ నేర్చుకున్నారు? ఇప్పుడు ఏం నేర్చుకున్నారు? అంటే లాస్ట్ 2.5 months 3 monthsలో మీరు నేర్చుకున్న ఇదేంటి? ఏమి నేర్చుకున్నారా? ఓకే, ఏమి నేర్చుకున్నారు? వేట్ల మీద నేర్చుకున్నారు? మీకు ఏమి వచ్చింది? సాల్వింగ్ చేయడం వచ్చిందా? ఓకే, ప్రాజెక్ట్ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం వచ్చిందా? ఓకే, రీసెర్చ్ స్టడీస్ చేయడం వచ్చిందా? గుడ్. మీకు ఎలా అనిపించింది? ఏమనిపించింది? మీరేం నేర్చుకున్నారు? ఇంకా మీరేం నేర్చుకోవాలి? ఎనీ సజెషన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్? It's so good, no comments. It's so good, No comments. బ్రిలియంట్ ఆన్సర్. ఇంకేం అనిపిస్తుంది? అంతేనా? ఎనీ సజెషన్స్? నో. యా, నేను ఇది ప్రాజెక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, దీనివల్ల మనము నెక్స్ట్ లెవెల్కి చాలా తీసుకెళ్ళచ్చు. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీంతో మనము ఫ్యాక్టరీస్లలో ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఇండస్ట్రీస్లో ఇంకా వీటిని ఏవైతే ఇన్నోవేషన్స్ క్రియేట్ చేసామో అవి ఇండస్ట్రీస్లో కూడా ప్రజెంటేషన్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ కైండ్ ఆఫ్ ఐడియా ఇస్తే వాళ్ళ రీసెర్చర్స్ కూడా హెల్ప్ అవుతుంది అంటారు. గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్
ఎలా అనిపించింది, ఏమనిపించింది? వాట్ ఇస్ యువర్ కామెంట్స్? సైన్స్ ఈవెంట్ బాగా జరిగింది సార్. ఓకే. ఈ ప్రాజెక్ట్ ద్వారా లైన్ మ్యాన్ ఎలా తన ప్రాణాలని రక్షించుకుంటాడో నేర్చుకున్నాము. ఓకే. ఏమైనా కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేశారా? ఇది స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి? స్టేట్ లెవెల్ సార్, రామచంద్రపురం ఫస్ట్ ప్రైజ్ గెలిచాము. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ప్రాజెక్ట్కి. ఈ ప్రాజెక్ట్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్తున్నాను సార్. నైస్. థ్యాంక్ యూ సార్. గుడ్. నెక్స్ట్, ఎనీ సజెషన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్? Actually, this competition is very excellent, innovative, and we will soon try to move it to the next level. I like all these projects. One of them is lineman safety system, which is very interesting and nice to take this project. ఓకే, మీకు ఎలా అనిపించింది? ఓకే, మీకు ఈవెంట్ ఎలా జరిగింది? ఎక్స్పో బాగా జరిగిందా? It is very outstanding. I like this project. మీరు ఏం నేర్చుకున్నారు? అంటే ఏం I నేర్చుకున్నారు? like to be I learned how to be confident, solve problems by our own whenever like taking others' help instead of taking others' help, solving our own thing and making it innovative and great. Thank you. గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్, మీకు ఎలా అనిపించింది? మీరు ఏం నేర్చుకున్నారు? ఇంకేం నేర్చుకోవాలి? ఏ టెక్నాలజీస్ మీద వర్క్ చేశారు? అసలు ఏంటి మీరు చెప్తారా? ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. ఓకే. వీటన్నిటిని చూస్తూ ఉంటే నాకు ఇంకా ప్రాజెక్ట్ బాగా చేయాలనిపించింది. ఇప్పుడు ఈ చిన్న ప్రాజెక్ట్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. ఓకే, నైస్. మీ గైడ్ మెంటర్ ఎలా సపోర్ట్ చేశారు? ఐ సజెషన్స్, లైక్ సజెషన్స్ ఆర్ సంథింగ్, ఫీడ్బ్యాక్ ఎలా చెప్పారు? ఎలా గైడ్ చేశారు? మీ ట్రబుల్ షూట్స్ వచ్చినప్పుడు వాటికి ఎలా? గైడింగ్ బాగానే చేశారు, సపోర్ట్ బాగానే చేశారు. సజెషన్స్ అంటే ఇంకా మా టీమ్మేట్. ఓకే, అంతే. రైట్స్. మీకు ఎలా అనిపించింది? ఇంకేం చేంజెస్ ఉన్నాయా? ఇంకెలా చేస్తే బాగుంటుంది? దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి రూరల్ ఏరియాస్లో అలా వాడతట్లు చేయాలి. ఓకే, ఇది తీసుకెళ్ళి రూరల్ ఏరియాస్లో ప్రజెంటేషన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారా? లైక్ కొందరు ఫార్మర్స్కి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఈ ప్రాజెక్ట్, వాళ్ళు చేద్దాం. షూర్, డెఫినెట్గా ప్లాన్ చేద్దాం. ఓకేనా? గుడ్. నెక్స్ట్, చిరిగిపోయింది. మీకు ఎలా అనిపించింది? మీరు ఏం నేర్చుకున్నారు? ఇంకా ఏం నేర్చుకోవాలి? ఓకే, ఎక్స్పో ఎలా జరిగింది? మీ ఫీలింగ్ ఏంటి? ఏమైనా కాంపిటీషన్స్కి అటెండ్ అయ్యారా? ఓకే. ఎక్స్పో అయితే చాలా బాగుంది. చాలా మంది పిల్లలు వచ్చారు. వాళ్ళు ఈజీగా కలిసిపోతున్నారు. మళ్ళీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నారు. చక్కగా లైన్లో వెళ్ళారు, లైన్గా చేశారు, మంచిగా ఉన్నారు. ఓకే. క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆన్సర్స్ వాటికి ఈజీగా చెప్తున్నాము. ఓకే. ఇంకా ఏం కాంపిటీషన్కి అటెండ్ అయ్యారా రీసెంట్గా? ఒంగోలు వెళ్ళాము. ఓకే. కాంపిటీషన్ జరిగింది సింగరాయకొండలో. అవును. మళ్ళీ రేవతి ఫౌండేషన్కి వెళ్ళాము. ఓకే. ఏం ప్రైజెస్ గెలిచారా? ఒంగోలులో సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నాం. ప్రైజ్ మనీ 3000. ఓకే, గుడ్. స్టేట్ లెవెల్ కాంపిటీషన్, రైట్? యా, గుడ్. నెక్స్ట్, myself Suman. I am studying in 9th class Sri Rama School. We developed an app in our school. My sir Suresh sir helped us and he guided to how to develop, and we faced so many problems like error in coding sometimes. Okay. And it was not launching, the location is not tracking the problems we faced, and our sir guided to solve how to solve, and in easier way we learned coding, how to code in just 20 days with our sirs. I thank my Suresh sir. ఓకే. This event is good. ఏ బేస్డ్ యూజ్ చేస్తారా? ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ యూజ్ చేసి డెవలప్ చేస్తారా? యూ హావ్ టు మూవ్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్, ఇంకా గ్రాండ్గా జరిగితే బాగుంటుంది ఎక్స్పో. ఓకే, నెక్స్ట్ టైం వీ హ్యావ్ టు ప్లాన్. ఓకే, ప్రజెంట్ అయితే ఇప్పుడు చాలా గ్రాండ్గా జరిగింది అండ్ నెక్స్ట్ టైం కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. షూర్. నెక్స్ట్,
మీకు ఏమనిపించింది, ఏమర్థమైంది, మీకు ఏమొచ్చింది, మీరు ఏం నేర్చుకున్నారు? ఏం లేదు కదా. నెక్స్ట్ చెప్పు, నీకు ఏమర్థమైంది, మీకు ఎలా అనిపించింది? ఓకే, ఫాస్ట్గా అయిపోయిందా? ఓకే, నెక్స్ట్.